ఎక్కడ ఉన్నాయి, కర్ణాటకలో ఉంటుంది, కేరళ ఉంటుంది, మనకు వెబ్సైట్ ప్రోగ్రామ్ ఉంది, తెలుగు చూసుకోవచ్చు. నేను ఈ వెబ్సైట్ ప్రోగ్రామ్ మన రాగల అయితే మనకు ఇక్కడ రాజస్థాన్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, ఢిల్లీలో ఉంది. అయితే ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ 4 ఫౌండర్స్ చెప్పలేదు అలా నేమ్లో ఇక్కడ ఫస్ట్ లెటర్ మెన్షన్ చేసుకోండి. ఏ అంటే అశోక్, బి అంటే బిలారు, ఎం అంటే అశోక్, ఎస్ అంటే షాప్. 4 ఫౌండర్స్ వాళ్ళు ఏడబ్ల్యూఎస్. ఈ అశోక్ అనే వ్యక్తి మెయిన్ బిల్డింగ్ నేను ప్రొపోజ్ చేసుకుంటే ఆర్బీఐ బ్యాంక్ చేస్తాను, అందులో రీజన్ అనేది చేస్తాను, రెడీ ఉంటుంది సార్ మా స్టాక్ షీట్ రెడీ చేసి అలా బాగా రెడీ డబ్బులు బాగా అయితే ఏంటంటే నెక్స్ట్ ఏ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది ఇది రేపు వరకు రావడం జరిగింది. ఓకే సార్ 4 పాటు ఇక్కడ మనకు పద్ధతి మోడల్స్ ఉన్నాయి, వెహికల్స్ అన్ని ఇలా రిజిస్ట్రేషన్ ఉన్నాయి, నాన్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఓకేనా సార్, రిజిస్ట్రేషన్ అంటే 50 years ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే ఒక పొల్యూషన్ లేకుండా అని ఉండాలి. నాన్ రిజిస్ట్రేషన్ అంటే సేఫ్టీ కోసం మనకి ఎలిమెంట్ సరిపడాలి. లైక్ సైకిల్ రైడింగ్ వాటి. ఓకేనా సార్, అయితే రేపు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 25 స్పీడ్ ఉంటే మ్యాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రేపు చెప్తుంది కానీ ఓకే సార్ 25 స్పీడ్ మన సేఫ్టీ కోసం. ఈ మార్వల్ అని 85,000. ఓకే సార్, సార్ మీకు ఇది 1,00,000 పడుతుంది. యూజ్ చేస్తారు కమర్షియల్ ఇలాగే మల్టీపర్పస్ ఫ్రూట్ బిజినెస్, బిజినెస్, వాటర్ క్యాన్, వాటర్ ఏదైనా చేసుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం చేస్తే అన్ని విధాలు చేసుకోవచ్చు. మల్టీపర్పస్ మనకు 200 కిలోలు వస్తుంది. ఓకే సార్, ఈ జీటీఆర్ ఇది 1,60,000. ఇది ఒక షోరూంలో ఎక్కువ సేల్ అయితే మీకు యూజ్ చేస్తారు కదా మన ఇంట్లో ఫ్యామిలీ కానీ మ్యాన్ కానీ యాడ్ జీటీఆర్ సార్. జీటీఆర్ 1,60,000. ఈవా ఉంది 1,30,000. ఇట్లా రేల్ ఉంది 2,50,000. రేసర్ ఉంది 1,10,000. టీటీఎక్స్ 1,20,000. మంత్రం సార్ దీవా ఉంటుంది, ఇది 1,10,000. ఇప్పుడు దీవా అని చెప్పాను సార్ 70 స్పీడ్ ఉంటుంది 1,30,000. అయితే సార్ ఇవే కాక యూత్ ఉంటాయి కదా 30 ఉన్న వాళ్ళు స్పోర్ట్ బైక్ ఇష్టపడతారు. అవునా సార్, ఇప్పుడు బ్రేవ్ ఉంది 1,50,000. స్పెండర్ టైప్ బాక్స్ ఉంది 1,15,000. బ్రేవ్ 2.0 1,70,000. సార్ ఇవన్నీ 4 hour ఛార్జ్ పెడితే 100 నుంచి 120 రేంజ్ ఉంది, తర్వాత 180 కిలోమీటర్లు వస్తాం. ఓకేనా సార్, ఓకేనా. అంటే ఇవే కాకుండా మన కంపెనీ నెక్స్ట్ 2020 అప్డేట్ వెహికల్స్ లాంచ్ చేస్తున్నాం. సార్ ఉంది చెప్పడం చూపిస్తున్నాం. బుకింగ్ అమౌంట్ ఎక్కువ బుకింగ్ చేస్తే బ్యాటరీ కన్వర్ట్ అయ్యి వచ్చేస్తుంది. అయితే ఇవే కాకుండా 2020 అప్డేట్ తక్కువ ఛార్జింగ్ ఎక్కువ మైలేజ్ అనేది లాంచ్ చేస్తుంది. ఒక 2 స్కూటీ లాంచ్ చేస్తుంది సార్. 2 గంటల ఛార్జింగ్ పెడితే 200 కిలోమీటర్ స్కూటీ లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు బయట రియల్ ఎస్టేట్ పర్సనల్ అనుకున్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి ఇష్టపడతారు. వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ రావాలన్నా ఉండాలి సార్. అవి లాంచ్ చేస్తాం. డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్రోల్ తీసుకొస్తాం. డిపార్ట్మెంట్ పోలీసులు వాళ్ళకి మనకు పెట్రోల్ చేసి మన బ్యాగ్ వస్తుంది. అలాగే కర్ణాటకలో రాజకీయ అప్రూవల్ కోసం పెట్టి గూడ్స్ ఆర్డర్ ఉంది 4 స్టేట్ అవుతుంది, కర్నూలు వస్తుంది 12 మీరు స్టేట్ అవుతుంది, కర్నూలు వస్తుంది. మనకు అయితే ఇవే కాకుండా ఈ కార్స్ అంటే ఎలక్ట్రికల్ కార్స్ వస్తుంది, బిల్ పెడతారు బయట అబ్జర్వ్ చేస్తుంది. అవి 400 కిలోమీటర్లు రేంజ్ ఉంది. అయితే మన కంపెనీ ఏంటంటే వాటికంటే ఎక్కువ రేంజ్ 600 కిలోమీటర్లు లాంచ్ చేస్తాం ఈ కార్స్. అది అక్కడ బయట టాటాలు ఉన్నాయి సార్ 35-40 స్టోరీ టాటాలో చూపించారు. అయితే మన కంపెనీ బ్యాటరీ వెహికల్ 70 HP డబల్ పవర్ ఉంది బ్యాటరీలో. అయితే మనం ఛార్జింగ్ పెట్టాం కదా సార్, బయటికి పని పోతాక మళ్ళీ సోలార్ సిస్టమ్ రెడ్యూస్ అయ్యి బ్యాటరీ ఫిల్ అయ్యారు. ఆ సిస్టమ్ తీసుకుంది సోలార్ సిస్టమ్ ఇంక్లూడింగ్ గుడ్స్ పని. ఇది ఆ ట్రాక్టర్ ఒకసారి ఛార్జింగ్ పెట్టి బయటకు పోతాం కదా, మన దున్నప్పుడు అదే పనిచేస్తే అయిపోతుంది ఛార్జింగ్. అట్లా అయిపోకుండా సోలార్ సిస్టమ్ లో రెడ్యూస్ అయ్యి 70 HP 35 HP 40 HP ఉన్నాయి బయట చిన్న ట్రాక్టర్ మైండ్ ఉన్నాయి కదా. అయితే దానికంటే డబల్ పవర్ విత్ బ్యాటరీతో అట్లా అదే అంటే సోలార్ సిస్టమ్ లో బయటకు ఒక 1,000 రూపాయలు కష్టపడడం 30,000 సంపాదిస్తారు. నేను వెళ్ళి చెప్పిన అయితే సార్ మనం పెట్రోల్ బండి యూజ్ చేస్తున్నాం, ఎలక్ట్రికల్ బండి యూజ్ చేస్తున్నాం. రెండింటి మధ్య ఖర్చు చేస్తే లాభం చూపిస్తాను సార్. ఒక 80 కిలోమీటర్ 200 రూపాయలు మనం స్టార్ట్ చేస్తాం, పోతుంటాం, బంద్ చేస్తున్నాం. అవునా సార్, అంటే 80 కిలోమీటర్ ఆవరేజ్ తీసుకుంటారు. ఒక 220 రూపాయలు పెట్రోల్ మనం. అయితే డైలీ ఫుడ్ అయినా నెలకు ఒక 6,000 చేంజ్ 6,000 6,000 సార్ మామూలు. ఓకే సార్, సంవత్సరానికి మరి ఇక్కడ ఒక 79,000 వచ్చింది. అయితే 2 months ఒకసారి మెకానిక్ దగ్గర పోతాం కదా, ఇంజిన్ ఆయిల్ రిపేర్ అని, మెయింటెనెన్స్ అని, సర్వీస్ పోతాం కదా. మీరు ఒక 5 years బ్యాక్ 500 అయిపోయింది, నోట్ పెట్టుకుంటే కదా 1,000 రూపాయలు పైన. అవునా సార్, అది ఎక్కువ మెయింటెనెన్స్ మెకానిక్ అని, ఇంజిన్ ఆయిల్ మెయింటెనెన్స్ ఎక్కువ. 4 years 10,000 తీసుకున్నాం. మొత్తం టోటల్ తీసుకుంటే 90,000 రావాలి. కాదు చూడండి సార్, మేము 100 రూపాయలు పెట్టుకోండి, నెలకు 50,000, సంవత్సరానికి 50,000 కంపల్సరీ. అయితే ఎలక్ట్రికల్ బైక్ వస్తే మనం ఏం సార్ 4 hours ఛార్జింగ్ ఉంటుంది.
ఎలక్ట్రికల్ వెహికల్ ఎంత కరెంట్ కావాలి? 2 యూనిట్ల కరెంట్ కావాలి. 2 యూనిట్ 5 రూపాయలు పెట్టుకున్న 10 రూపాయలు వస్తుంది కాస్ట్. అంటే ఇక్కడ మనం 10 రూపాయల కష్టం అందరి నుంచి 120 పోవచ్చు, 180 పోవచ్చు. 10 రూపాయల కష్టం దేనికి 300 సంవత్సరం ఒక 3600 జీరో మెయింటెనెన్స్. మనం ఒక ఇండియన్గా మనం నేచర్ ప్రొటెక్ట్ చేస్తున్నాం, అంటే సేవ్ చేస్తున్నాం. నేచర్ వెహికల్స్ బాగా కాలుష్యం మనం ఇట్లా పెట్టుకున్నా సపోర్ట్ అట్లా లేకుండా మనం కాపాడుతున్నాం నేచర్. మాకు గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉంది. రేపు మన ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి మన గ్రామాల్లో పేపర్ అనేది తీసుకుంటాం. అంటే ఈ రంగంలో మనం ముందుండే అయితే ఇక్కడ వెహికల్ యొక్క ఫీచర్స్ ఏమున్నాయంటే అట్లాంటి బాడీ ఎక్కిస్తున్నా ఉంది కదా, ఇది కాబట్టి ఎక్కించబడేది స్ట్రాంగ్ ఉంటుంది. మనకి దీన్ని రివర్స్ వేసి ఉంటుంది. మనం ఒక టీ స్టాల్ షాప్ అన్నా మన పెట్రోల్ బండి అయితే కలుపునట్టు సెట్ చేసుకోవాలి. బండి ఒకటేసారి పోదు మనం మలుపుకోవాలి కాబట్టి ఇది రివర్స్ ఉంటుంది. కొట్టకపోతే ఎదుగు 5 స్పీడ్ స్లోగా పోతుంది. రివర్స్ ఆల్రెడీ వస్తుంది. మనకి ఏంటి ఆనందం కావాలి. నేను మీతో మాట్లాడుతున్నాను, ఒక ఆప్షన్ ఉన్నాను, మీతో పర్సనల్గానే మాట్లాడుతున్నాను. పెట్రోల్ బండి లాగేయలేదు, నేను చేస్తాను మళ్ళీ సార్ లాగేసుకొని వస్తాను. ఇది ఆటోమేటిక్ లాగేది చూసిగా ఎవరైనా వచ్చి ముట్టుకుంటే సైలెంట్ ఇస్తారు. ఎవరు ముట్టుకూరు ఇండికేషన్ కారణంగా చూసిగా ఎలా క్లిక్ లాగ్ తీసుకుంటారు. మన కంపెనీ మోటార్ ఉంటుంది సార్, మోటార్ బ్యాటరీ వాష్ మోటార్. వాష్ మోటార్ అంటే వానబడ్డా ఏమడ్డా కానీ కోచ్ అందుకు రకంగా యూజ్ చేసుకుంటారు. ఏదో ఎలక్ట్రికల్ బ్యాటరీ కరెంట్ రిప్లేట్ అవుతుందా ఏం కాదు. వానబడ్డా మడుగులు అనిపిస్తున్న అలాగే చూపిస్తుంది. వస్తామా చెరువులైనా పోవచ్చు. నో సౌండ్ ఎవరు తెలుసు, ఎవరైనా హ్యాండిల్ చేయొచ్చు. మన ఫ్యామిలీ కానీ మనం కానీ వెహికల్ హ్యాండిల్ చేయవచ్చు. ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఎక్కడైనా మనం మొబైల్ లాగా పెట్టుకుని చార్జ్ పెట్టుకోవచ్చు ఈజీగా. కంప్లీట్ అది తెలిసిన అయితే ఇంకొక చెప్పాలి.